హలో అండి, అందరికీ నమస్కారం. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే బెంగుళూరుకి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామ్‌నగర్‌కి అందరం కలిసి కారులో వెళ్తున్నామనమాట. ఎందుకు అంటే ఇక్కడ రామదేవర బెట్ట చాలా అంటే చాలా ప్రాముఖ్యం చెందిన బెట్ట అన్నమాట. ఇది మేము మార్నింగ్ మనకి 9 గంటలకి ఓపెన్ అయితే ఈవినింగ్ 5 వరకు మాత్రమే ఉంటుందన్నమాట. మేము కొంచెం ముందుగా రీచ్ అవ్వడం వల్ల ఇక్కడ కాసేపు వెయిట్ చేస్తున్నాము. ఇంకా గేట్ ఓపెన్ అవ్వలేదు. బయట మనకి గేట్ ఓపెన్ అవ్వడానికి ముందర ఇక్కడ ఇలాగ లేక్ ఉంటుందన్నమాట. చక్కగా మంచి ప్రదేశము, చల్లటి వాతావరణము, చాలా చూడచక్కని సుందరమైన ప్రదేశం అనమాట ఈ రామదేవర బెట్ట. 9 గంటలకి అది క్లోజ్ అయ్యింది కాబట్టి 9 గంటలకు ఓపెన్ అవుతుంది కాబట్టి ఇక్కడ మేము కొంచెంసేపు వెయిట్ చేస్తున్నాం అనమాట. ఈ బ్యూటిఫుల్ లొకేషన్ని కొద్దిసేపు ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాము. ఇప్పుడైతే లోపలికి వదులుతున్నారండి. ఇక్కడ మనకి కార్ పార్కింగ్ ఫీజు ఒకటి తీసుకుంటారు ఇక్కడ. 25 రూపీస్ అనమాట కార్ పార్కింగ్. సో లోపల చాలా స్పేషియస్‌గా ఉంది. కార్ పార్కింగ్ ఎన్ని కార్లైనా సరే లోపల పార్క్ చేయొచ్చు. శని, ఆదివారాల్లో చాలా రష్‌గా ఉంటది ఇక్కడ. అన్ని కార్లు మూవ్ అవుతున్నాయి లోపలికి. ఇప్పుడు 9 గంటలయింది. లోపలికి వదిలారనమాట. ఈరోజైతే మరీ ఎక్కువ ఎండ లేదు. చల్లగా ఉంది కొంచెం. లోపలికి మనకి వెళ్ళడానికి కనీసం ఒక 15 నిమిషాలు పడతదండి కార్ పార్కింగ్ వరకు వెళ్ళడానికి. అక్కడక్కడ కొంచెం రోడ్డు కొద్దిగా మనకి సౌకర్యంగా ఉండదు. అలా అని మరీ ఇబ్బందికరంగా కూడా ఏమి ఉండదు. కాకపోతే కొంచెం మట్టి రోడ్డులా ఉంటదనమాట. ముందున చూసారు కదా, మనం వెళ్తుంటే దుమ్ము రేగుతుంది. ఇలాగ కొద్ది వరకు కొంచెం వరకు మనకి ఇట్లాంటి రోడ్డు ఉంటుందన్నమాట. మీరు ఉదయాన్నే అంటే 9 గంటలకల్లా ఇక్కడ ఉండేలా చూసుకుంటే మంచిది. ఎందుకంటే మనకి ఎండ తగలకుండా, అంటే ఎండకి మనం ఎక్కువ ఫోకస్ అయిపోకుండా కొద్దిగా పైనంతా చక్కగా చూసుకొని రావడానికి బాగుంటుంది. చూసారు కదా, ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. చెట్లు, చాలా చెట్లు ఉన్నాయి ఇక్కడ. హాయిగా ఒక పిక్నిక్ స్పాట్ లాగా మనకి చాలా బాగుంది. చూసారు కదా, ఇంకా చాలా కార్లు వస్తాయన్నమాట. ఇంకా మేము ఎర్లీగా రావడం వల్ల కొంచెం ఖాళీగా కనిపిస్తుంది. ఇదంతా నిండిపోతుంది, కార్స్ అంతా నిండిపోతుంది ఇక్కడ శని ఆదివారాలు అయితే. మేమైతే ఫ్యామిలీస్ 2 ఫ్యామిలీస్ వచ్చాము. మా బ్రదర్ ఇన్ లా వాళ్ళ ఫ్యామిలీ, మేము కలిపి వచ్చామన్నమాట. సో పిల్లలు చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారనమాట బెట్ట ఎక్కడానికి. ఫుల్ ట్రెక్కింగ్ షూ అంతా వేసుకొని రెడీగా ఉన్నారు పిల్లలు. సో ఇప్పుడైతే మనం చూడండి, ఇక్కడ ఒక మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టుకి ఊడలు చూస్తారు ఎలాగ పొడుచుకొని వచ్చాయో. ఇవన్నీ ఎదుగుతాయి అన్నమాట. ఎదిగి మళ్ళీ భూమిలోకి లోపలికి పాక్కుంటూ వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ చెట్లులా మొలుస్తాయి అన్నమాట. ఇప్పుడైతే మాకైతే చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాము. ఎలా ఉంటుంది ఏంటి ట్రెక్కింగ్ అని చెప్పి. చాలా హైట్ ఉంటుందని చెప్తున్నారు. అలాగే పైకి రామదేవర బెట్ట పైకి ఎక్కేటప్పటికి కొంచెం స్లోప్ చాలా మనకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఎక్కడానికి. ఇదే మనకి రామదేవర బెట్ట ముఖద్వారం అండి. వెళ్ళగానే ముందుగా ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది పక్కలో. అక్కడ పూజారి గారు అక్కడ పూజ చేస్తున్నారు. ఇక మన ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయింది. కరెక్ట్గా 300 మెట్లు ఉంటాయండి. పర్వాలేదు, చాలా సౌకర్యంగా ఉన్నాయి మెట్లు మాత్రం. అక్కడక్కడ ఆగి ఆగి వెళ్తే హాయిగా వెళ్ళిపోవచ్చు. పిల్లలకైతే ఈ సైడ్లో జారబండి ఉందన్నమాట. అవి సిమెంట్తో చేశారు. చాలా పిల్లలు ఎంత ఎంజాయ్ చేశారంటే ఇక్కడ ఆ పైకెక్కి జారడం అనేది బాగుంది. 2 వైపులా ఇచ్చారనమాట, అటు సైడ్ ఇటు సైడ్ కూడా. పిల్లలైతే ఇక్కడ కాసేపు చాలా ఎంటర్టైన్ అయ్యారు. పిల్లలనే కాదు, మనం కూడా చాలా ఎంటర్టైన్ అవ్వచ్చు. చాలా బాగుంది. టైం స్పెండ్ చేయడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ వాతావరణం అంత అనుకూలంగా ఉంది. ముఖ్యంగా కోతులు లేవండి. మంకీస్ ఉంటాయి యూజువల్గా మనం కొండలో ఎక్కినప్పుడు, అటు ఇటు కోతులు చాలా ఉంటాయి. అలా ఏమీ లేవు, మా కోతులే ఉన్నాయన్నమాట. మా పిల్లలే వానర సైన్యంలో ఉన్నారు. ఇక వేరే కోతులు అవసరమే లేదు ఇక్కడ. వీళ్ళ కోతి చేష్టాలు అయితే మామూలుగా లేవు అసలు. ఎంతసేపు ఇక్కడ అసలు ఉన్నారండి. ఎక్కడమో దిగడం అసలు. రే టైం అయిపోతుంది, రండిరా బాబు ఎక్కుదాం పైకంటే, లేదు ఇంకా కాసేపు ఆడతామని చెప్పి అలా ఇక్కడే టైం చాలా స్పెండ్ చేశారు.
ఇక ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి వాటికి అంత చాలా బాగుంది. అలాగే మెట్లు కలర్ చూడండి ఎంత బాగుందో, బ్లూ, ఆరెంజ్, వైట్ చాలా అందంగా కనిపిస్తున్నాయి మెట్లు ఎక్కుతున్నప్పుడు చూస్తుంటే. ఇక్కడైతే ఇది చాలా బాగుంది, అసలు ఎక్కడి నుంచి కదలాలనిపించట్లేదు అనమాట. పిల్లలైతే ఇంక ఇక్కడ నుంచి రావడానికి ఇష్టపడలేదు. ఈ మా వారు ఆయన కూడా పిల్లలతో పాటు చిన్న పిల్లల్లాగా అక్కడ ఎక్కడం దిగడము మంచి ఎంటర్టైన్గా ఫీల్ అవుతున్నారు. చాలా బాగుందండి టైం స్పెండ్ చేయడానికి. ఫ్యామిలీతో పిల్లలతో వస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఎక్కడ ఇబ్బంది ఏమీ లేదు, మనకు పైకి వెళ్ళే వరకు కూడా చాలా హాయిగా ఉంది. అలాగే చాలా సేఫ్టీగా కూడా ఉన్నాయి. అటు ఇటు గ్రిల్లింగ్ అంతా ఉంది, మనకి ఏమీ ఇబ్బంది ఏమీ లేదు. ఆ పక్క ఈ పక్క కొండలు, చెట్లు చాలా. కానీ ఒకటేంటంటే మీరు వర్షం పడే టైంలో మాత్రం రావడం మంచిది కాదు, సేఫ్టీ అయితే కాదు. ఇక్కడ మధ్యలో మనకి శివుడి విగ్రహంతో కూడిన ఆలయం ఒకటి ఉంది. దానికి మధ్యలో కొంచెం బ్రిడ్జ్లా వేశారనమాట వెళ్ళడానికి. ఇలా చిన్న చిన్న గుళ్ళు మనకి ఉంటాయన్నమాట. ఆంజనేయ స్వామి గుడి, ఇక్కడికి వచ్చి ఆంజనేయ స్వామి గుడి వచ్చింది మనకి ఒక మధ్యలో. ఆంజనేయ స్వామి గుడి తగులుతుంది, మనం కావాలంటే వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. కానీ బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట. ఈ రాక్స్ ఎంత బాగున్నాయంటే చక్కగా ఆకాశాన్ని తాగుతున్నట్టు ఉన్నాయి. అలాగే మధ్యలో పచ్చని చెట్లు, అలాగే ఈ పెయింటింగ్ ఆరెంజ్ కలర్ అండ్ వైట్ పెయింటింగ్ ఉంది కదా కొండ మీద, అవన్నీ చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. వద్దు, ఇలాంటివన్నీ ఏమైనా దొరికితే నోట్లో పెట్టుకోవడం చేయకూడదు, ఓకేనా? చేతులతో టచ్ చేయొద్దు. పిల్లలకి ఏవో చిన్న చిన్న మొక్కలు అవి దొరికితే తీసుకొచ్చి చూపిస్తున్నారు అనమాట. చూడండి చూడు పెద్దమ్మ అని మా చెల్లిగారి పిల్లలు. అది ఏమన్నా అలాంటివి పాయిజనస్గా ఉంటాయి కదా, అందుకే వద్దని చెప్తున్నాను అనమాట. మీరు మార్నింగ్ 9కి రావడం, 9కి అయితే మాత్రం కరెక్ట్గా ఉంటుందండి టైమింగ్. మేము వచ్చినప్పుడు కూడా చల్లగా ఉంది, ఎక్కువ మన సన్లైట్కి మనం దొరకకుండా ఉంటాం అనమాట. లేదంటే సన్ వచ్చేసిందంటే, అంటే మీరు వచ్చేటప్పుడు కూడా కొంచెం ఇవి క్యారీ చేయడం మంచిది. గాగుల్స్ కానీ, గొడుగు, అదే అంబ్రెల్లా, అలాగే కొంచెం వాటర్ మంచిగా, అంటే ఎక్కేటప్పుడు మనకి డీహైడ్రేట్ అవ్వకుండా వాటర్ కూడా క్యారీ చేయాలి. మనం ఇప్పుడు కరెక్ట్గా రాములవారి గుడి వరకు వచ్చామన్నమాట. ఇక్కడ మనకి శ్రీరాముల టెంపుల్ ఉంటుంది. ఇక్కడ అలాగే బండలు చాలా బాగుంటాయండి జారడానికి, పిల్లలు జారడానికి కానీ ఎక్కడానికి కానీ ఎంత ఎంజాయ్ చేస్తారంటే చెప్పలేం మాటల్లో. చాలా అంటే చాలా బాగుంది అసలు. నేను పిల్లల్ని ఇలా బయటికి తీసుకొచ్చి ఆడించడం, వాళ్ళతో పాటు మనం కూడా చక్కగా ఇక్కడ ఆడుకోవడం, ఈ మంచి వాతావరణం ఇదంతా చాలా బాగుందండి. ఇదే అండి మన సీతారాముల గుడి. ఈ పైన రాముల వారి కోవిల చూసారు కదా, రాముని విగ్రహంతో ఉంది. అలాగే అలంకారం కూడా చేశారు బంతిపూలతో కట్టి. ఇక్కడ ఫ్రీగా మనకి ప్రసాదం ఇస్తారండి. అన్నము, తెలిసారు, ఒక స్వీట్, మజ్జిగ అన్నీ ఉంటాయి. మధ్యాహ్నం 1 o'clockకి కరెక్ట్గా ఇక్కడ ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఈ గుడి దగ్గర నుంచి మనకి కొంచెం కిందకి వెళ్ళాలన్నమాట. కిందకి ఇట్లా ఉంటాయి అన్నమాట, మధ్యలో చూసారుగా రాళ్ళు అవి. ఇలా అంటే పెద్దగా కంఫర్ట్గా ఉండదు, ఇట్లా మొత్తం అంతా మనకి వే అంతా ఇలాగే ఉంటుంది అనమాట. కిందకి ఒక వ్యూ చూడడానికి కోసం వెళ్తున్నాం అనమాట. ఈ గుడి దాటిన తర్వాత ఇలా కిందకి వెళ్ళాలి. అంతా మనకి రోడ్ అంతా ఇలాగే ఉంటుంది. మామూలుగా లేదు అసలు, అంత రాళ్ళుగా ఉంది. చూపిస్తాను చూడండి ఎలా ఉందో ఇక్కడ నుంచి. నేను పంపిన వీడియోస్ని మీరు బాగా ఎడిట్ చేసుకోవాలి. పర్లేదు లేరా. ఇక్కడైతే మనకి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి. ఇది కిందకు వస్తే ఇక్కడ ఇది ఆంజనేయ స్వామి దర్శించుకోవడానికి కిందకి రావచ్చు. అలాగే ఇక్కడ ఒక మండపంలా ఉంటుందన్నమాట ఎండింగ్లో. ఈ ఎండింగ్ వరకు వచ్చామన్నమాట. ఇది ఒక 1 kilometer వరకు ఉంటుంది మనకి ఈ డిస్టెన్స్. ఇలా చక్కగా ఇవంతా మనకి ఎక్స్ప్లోర్ చేయొచ్చు.
చూసారు కదా ఆంజనేయ స్వామి విగ్రహము ఇచ్చి కేంద్రం పెట్టారు. ఇక్కడ మనం దర్శనం చేసుకొని మళ్ళీ ఇదే రూట్లో మనం పైకి వెళ్ళిపోవాలన్నమాట. ఇది బాగుంది. ఇక్కడ డిఫరెంట్ వ్యూస్ ఉన్నాయి చూడండి. ఈ వ్యూ ఎంత బాగుందో, కొండలు లోయలు అన్నీ కనిపిస్తాయి. ఇంకా పైకి వెళ్తే టాప్కి వెళ్తే ఇంకా బాగా కనిపిస్తాయి. టాప్కి వెళ్దాం. బుల్లి చేస్తుంది అండి అలాగా. ఇంకా ఇటు సైడ్ రండి. ఇంకా బిందు ఉన్న ప్రతి బండలు బాగా అట్రాక్టింగ్ ఉన్నాయి. అసలు సూపర్గా ఉన్నాయి బండలు. అలా లోపలికి వెళ్దాం చూడండి. భయం వేస్తుంది ఏమన్నా ఉంటాయో అని. ఈ బండలు చూడండి బా, నిజంగా ఫోటోగ్రఫీకి మాత్రం అద్దరిపోతాయి. సూపర్గా ఉంది అసలు. చూడండి అంత పెద్ద బండ. మై గాడ్ సూపర్. ఇలా 360 డిగ్రీలో తీస్తుంటే భలే ఉంది అసలు. ఆ పచ్చని చెట్ల మధ్య నుండి సూర్యకిరణాలు అలా కిందన పడుతుంటే ఇంకా వర్ణించడానికి అసలు మాటలు సరిపోవట్లేదండి. అంత బ్యూటిఫుల్ సీనరీగా ఉంది. ఇక అసలు ఆ బండలు ఏమన్నా వచ్చి మీదన పడితే అంతే సంగతులు. అంత పెద్ద పెద్ద రాళ్ళు అన్నమాట అవి. ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలన్నమాట. అప్ ఎక్కితే ఇంకా అక్కడ ఒక పాయింట్ ఉంది, అక్కడ వ్యూ పాయింట్ ఉంది. సూపర్గా ఉంది ఆ వ్యూ పాయింట్ కూడా. మరి చూడడానికి వెళ్ళిపోదాం పదండి ఇక్కడ నుంచి. ఇక్కడ ఒక మంచి వ్యూ ఉంది, చూపిస్తాను చూడండి. సూపర్ ఉంది వ్యూ. వెరీ నైస్. వద్దు అటు వెళ్ళకూడదు శ్రద్ధ, వెళ్ళకూడదు. అందుకే ఇక్కడ గ్రిల్ వేస్తారు చూసారు కదా. గ్రిల్ వేస్తారు. ఇది దాటి వెళ్ళకూడదు, డేంజరస్ అనమాట. ఎందుకంటే ముందు ఇంకేం లేదు, హెడ్జ్ చూసారు కదా, అంతే. పడితే అంతే, ఇంకా గల్లంతే, ఏం లేదు ఇంకా. చాలా బాగుందండి వ్యూ మాత్రం. బాబ్బా వావ్. ఇంత కింద నుంచి చూసాం కదా కొండలు. నాకైతే ఆయాసం వచ్చేస్తుంది, రొప్పి వచ్చేస్తుంది ఎక్కి దేవుడా. ఎండ మామూలుగా లేదు, దంచేస్తుంది. బాగా సన్స్క్రీన్ లోషన్స్ అవి రాసుకుంటారండి. అలాగే గాగుల్స్ కానీ ఇవి గొడుగు క్యాప్ ఇద్దరు వేసుకొని రండి. షూ మాత్రం మస్ట్. కాల్ స్ట్రెయిన్ అవ్వకుండా ఉండాలంటే షూ ఉండాలి. కానీ వ్యూ చాలా బాగుంది. వ్యూ సూపర్గా ఉంది ఇక్కడ నుంచి. ఆ ముందు వరకు వేసుంటే బాగుండు గ్రిల్. యాక్చువల్గా అక్కడ వేసుంటే బాగుంటాయి, ఇంకా బాగా కనిపించేది. ఇంకా పైకి వెళ్ళాలి. పైన చూడాలి వ్యూ ఎలా ఉంటుందో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా బాగా కనిపించవచ్చు. చూడండి అక్కడ గ్రిల్ వేసారు అటుపక్క వెళ్ళకూడదని. చిన్నపిల్లడికి ఉన్న జ్ఞానం కూడా లేదు, అటుపక్క వెళ్ళిపోయారు మా ఆయన. చూడండి భయం లేకుండా. ఇలాంటివి మీరు మాత్రం చేయకండి. ఇది లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. హలో, మర్యాదకి ఇటు సైడ్ వస్తారా లేదా మీరు? రండి. లేగా పెద్ద వీడియోగ్రాఫర్ తయారయ్యారు. మరి ఇంకా ఈయన తప్ప ఎవరు తీయలేరు ఇక్కడ. కామెడీ కాదండి అసలు. ఏమన్నా చిన్న కొంచెం అటు ఇటు అయిందంటే లేనిపోని ప్రాబ్లమ్స్. ఇలాంటి రిస్కులు మాత్రం చేయొద్దు. ఇక ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి, చూపిస్తాను చూడండి పైన ఎలా ఉంది అసలు. ఓ రే నాయన, చూడండి ఇలా కనబడుతుంది. కానీ ఇక్కడ మామూలుగా లేదు ఇది అసలు. ఒక్కడ కూడా ఒక ఆర్డర్లో లేవన్నమాట. ఎలా పడితే అలా ఉన్నాయి. ప్లస్ కొంచెం స్కిడ్డీగా కూడా ఉన్నాయి. గ్రిప్ సరిగ్గా ఉండాలి. మీకు ట్రెక్ షూ ఉంటే బెస్ట్. గ్రిప్ సరిగ్గా దొరుకుతుంది. చెప్పులు అయితే మాత్రం జారిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి సరైన షూస్ వేసి తీసుకురావడం మంచిది. ఎందుకంటే చిన్నపిల్లలు కదా పాపం, వాళ్ళకి చిన్న పాదాలు టైనీగా ఉంటాయి. సో చూడండి రాళ్ళు ఇరుకుల్లోనే అక్కడ కాలు ఇరుక్కుపోతే ప్రమాదం. అందువల్ల పిల్లలకి మాత్రం కేర్ తీసుకోండి. ఇదిగో చూడండి అందరూ చక్కగా ఎక్కేస్తున్నారు. ఈ ఒక్క తోవ మాత్రం కొద్దిగా డిఫికల్ట్ ఉంది. అంటే మనకి రాముల వారి గుడి చెప్పాను కదా, అంతవరకు మెట్లు చాలా బాగుంటాయి. మనకి చాలా ఏమి ప్రాబ్లం ఏమీ లేదు, హాయిగా ఆరాంగా ఎక్కివచ్చు. కానీ ఈ వ్యూ పాయింట్స్కి వెళ్ళడానికి మాత్రం మనం కొంచెం కష్టపడే ఎక్కాలి. అలాగే ఇక్కడ నుంచి మనకి ఆయాసం వస్తుంది బాగా, కొంచెం ఆగి వెళ్ళాలి. అలాగే
మనకి వాటర్ బాటిల్స్ మాత్రం పట్టుకొని వెళ్ళాలండి. అక్కడక్కడ సిప్ తీసుకుంటూ ఉండాలి, లేకపోతే మనం ఇంకా అంటే అలుపు వచ్చేస్తుంది అనమాట. అంటే ఖాళీ ప్రదేశం చూడండి, అంత బండ. హాయిగా మీరు ఏమన్నా తెచ్చుకుంటే ఓపెన్ చేసుకొని తినడానికి కూడా బాగుంది. కోతులు లేవండి అసలు. యూజువల్గా కొండల మీద కోతులు ఉంటాయి, నో మంకీస్. బాగుంది, హాయిగా తినొచ్చు ఓపెన్ చేసుకొని. చల్లగా కూడా ఉంది, వాతావరణం బాగుంది. హాయ్ శ్రద్ధ. ఆ పైన కర్ణాటక ఫ్లాగ్ ఉంది చూసారా? ఇదొక వ్యూ పాయింట్ అండి, చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూసారు కదా, మొత్తం మనకి కింద డౌన్ అంతా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇంకా మీదకు ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ఇక సూపర్ అనమాట. ఇక 1000 degrees మీకు ఇది. అందులో ఆఫ్ అనమాట మీకు ఇది. ఈ గ్రీనరీ ఎలా ఉందంటే ఒక కార్పెట్, గ్రీన్ కార్పెట్ వేసేస్తే ఎలా ఉంటుందో అంత బాగుందండి. అంతా అసలు నిజంగా చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. ఇప్పుడైతే అసలు పాయింట్కి వచ్చేసామండి. ఇది ఇంకా పీక్ అనమాట. ఈ బెట్టకే ఇంకా పీక్. ఇక్కడే మనం ఏంటంటే చాలా జాగ్రత్తగా ఎక్కాలి, చాలా డిఫికల్ట్. ఈ కొండ పైకి ఎక్కాలంటే కొంచెం అంటే ఒక్కొక్క మెట్టుకి కూడా మనకి ఒక 3 అడుగులు తేడా గ్యాప్ ఉంటుంది అనమాట. ఒక మెట్టు ఎక్కాలంటే 3 అడుగులు గ్యాప్ ఉంటుంది. చాలా ఎక్కాము, ఎలా అయితే కష్టపడి బైక్ ఎక్కాము. చాలా అంటే చాలా బాగుందండి వ్యూ. గాలి చూడండి ఎలా వేస్తుందో, అసలు ఎంత గాలి వేస్తుందో. చూడండి, ఇక్కడ ఏంటంటే పిక్నిక్లా వచ్చి చక్కగా ఫుడ్ అది తెచ్చుకొని తింటారు. ఇక పిల్లలతో వచ్చి అక్కడ చక్కగా ఫుడ్ కూర్చొని తింటున్నారు అనమాట. ఇంకా ఇలాంటి చాలా మంది వస్తారు ఇక్కడికి, చక్కగా స్పెండ్ చేయడానికి బాగుంటుంది. అది నేను చెప్పాను కదా, క్యాక్టస్ మొక్క ఇలాంటి ఎండిపోయినట్టు ఉన్నాయి, కానీ ఇక అన్నీ ఇలాంటి చెట్లు అన్నీ చుట్టుపక్కలంతా కానీ మంచి బాగుంది. అంటే ఈ ఫొటోస్ తీసుకోవడానికి వాటికి బాగుంది ఇవి. చూడండి, ఎటు చూసినా అవే. ఇదేంటి రామదేవర పెట్ట. ఇక్కడైతే ఇంకా మనకి ప్రసాదాలు పెట్టే టైం అండి. మధ్యాహ్నం మనకి 1 o'clockకి చెప్పాను కదా, ఇక్కడ ఫుడ్ మనకి ఇస్తారని చెప్పి. ఇక్కడ అందరూ ఇప్పుడు ఫుడ్ తింటున్నారనమాట. మనకి అన్నదానం చేస్తున్నారు. మీకు ఒకటి చెప్పడం మర్చిపోయానండి, ఒక క్లిప్పు. ఇక్కడ ఏంటంటే మనం పైకి ఎక్కేటప్పుడు బెట్టకి లాస్ట్లో ఇలా బుర్ర తిరిగినట్లు అనిపిస్తుందండి. మీరు అసలు కిందకు చూడొద్దు. ఇదొకటి నా సజెషన్ ఏంటంటే, కిందకు అసలు చూడకండి, పైకి మాత్రమే చూసుకుంటూ వెళ్ళిపోండి. కొంచెం మనకి ఏంటంటే గిడి అనిపిస్తుంది, ఎందుకంటే హైట్ కదా, అందులోని మనకి కొండ స్లోప్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల హైట్ ఫోబియా ఉన్న వాళ్ళు ఎవరన్నా అయితే కిందకి చూడకుండా ఎక్కేయండి. ఏమంత కష్టమేమి కాదండి, ఎక్కొచ్చు. ఇదైతే ఫుల్ వ్యూ అండి, 360 degree వ్యూ చూపిస్తున్నాను మీకు. చాలా అంటే చాలా అందమైన ప్లేస్. మీ అందరూ టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా వచ్చి ఇక్కడ స్పెండ్ చేయండి. ఇదండి మా రామదేవర బెట్ట ట్రెక్కింగ్ వీడియో. మా ట్రిప్ అయితే అయ్యింది, చాలా హ్యాపీగా అయింది. ఇక మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరి మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, అందరికీ ధన్యవాదాలు.